కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని విజయవంతంగా అమలు చేయలేదు. చేయనటువంటి పనులు చేసినట్లు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప కాంగ్రెస్ గెలిచి గద్దెనెక్కి ప్రజలకు ఉపయోగపడే పని ఏ ఒక్కటి చేయలేదు. ఇప్పటికే 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ కాక వడ్డీ కట్టలేనటువంటి రైతులు ఈ రోజు లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నారు. కానీ చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడించింది. కోటి మహిళలకు 1,00,000 కోట్ల రూపాయలతో కోటీశ్వరులను చేసిన మహిళలను చెప్పించింది. ఈ ప్రభుత్వానికి సూటిగా అడగదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామాన్నైనా మీరు ఎంచుకోండి, ఏ మహిళా సోదరి మనకి కోటి రూపాయల సాయం ప్రభుత్వం ద్వారా వచ్చిందో ఈ ప్రభుత్వం నిరూపించాలా. ఈ మహిళా సోదరులను వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులుగా చేయడానికి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఇచ్చినామని చెప్పారు. ఇప్పుడు అది ప్రాసెస్ లో నడుస్తున్నది. ఎక్కడా కూడా పని మొదలు కాలేదు. చేయనటువంటి పనులన్నీ కూడా చేసినట్టు చూపించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. 317 జీవో మీద ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, చెట్టుకొక్కలు పుట్టకొక్కలు. ఈ రోజు తెలంగాణ ఉద్యోగులు 317 జీవో వల్ల ఉంటే దానిపై ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో ఈ రోజు భూగర్భ జలాలన్నీ అట్టడిగిపోయిన కారణంగా పంటలన్నీ ఎండిపోతున్నాయి. కనీసం ప్రభుత్వం రైతులకు ఏ రకంగా సాయం చేస్తుందో ఆ విషయాన్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. చేయనటువంటి పనులని చేసినట్టుగా గవర్నర్ గారి నోట చెప్పించే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ లో గత బడ్జెట్ లో కేటాయించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు కనీసం 20% కూడా ఖర్చు కాలేదు. అన్ని విషయాలలో గవర్నర్ గారి నోటితోని అబద్ధం చెప్పించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద రేపు గవర్నర్ గారు ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానంలో ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పుల మీద భారతీయ జనతా పార్టీ నిలదీస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.